అందరూ చక్కగా వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శించుకోండి. మహాలక్ష్మి దేవాలయాన్ని చాలా అద్భుతమైన దేవాలయం ఇది. అందరికీ రికమెండ్ చేస్తున్నాను. ఈసారి వచ్చేటప్పుడు అయితే తప్పనిసరిగా విజిట్ చేయండి వచ్చేటప్పుడు. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహాలక్ష్మి దేవాలయం అండి. మహాలక్ష్మి దేవాలయం అండి మన కువాడ్ ఉల్పాద్ సూరత్లో అయితే ఉంది. ఇది కూడా మనకి సూరత్ మెయిన్ టౌన్ నుండి డిస్టెన్స్. ఇది చాలా అద్భుతమైన దేవాలయం. సో లోపలికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని సూరత్ పర్యటన అనేది పూర్తి చేస్తానండి. సో ఇదిగోండి దేవస్థానం ఎంట్రన్స్. ఇది గుజరాత్ కట్టడలు కూడా అద్భుతమైన కట్టడలు చూడండి. మహిమగల దేవుడు మహాలక్ష్మి. చాలా చక్కగా ఉంది. స్ట్రక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్. లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి సో మీరు ధూమస్ బీచ్కి వచ్చేటట్టయితే ఒక బీచే కాదు, ఇవన్నీ ఎంత అద్భుతమైన దేవాలయాలన్నీ కూడా మీరు చక్కగా చూడొచ్చు. సో ఈసారి వచ్చేటప్పుడు అయితే డెఫినెట్గా ఇదైతే దర్శించుకోండి వచ్చి. ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా కూడా గుజరాతీ స్టైలు. అందరూ చక్కగా వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శించుకోండి. మహాలక్ష్మి దేవాలయాన్ని చాలా అద్భుతమైన దేవాలయం ఇది. అందరికీ రికమెండ్ చేస్తున్నాను. ఈసారి వచ్చేటప్పుడు అయితే తప్పనిసరిగా విజిట్ చేయండి వచ్చేటప్పుడు. సో చాలా అద్భుతమైన దేవస్థానం అండి మహాలక్ష్మి దేవాలయం. మహాలక్ష్మి దేవాలయం సమీపంలోనే మనకి కాళీమాత దేవాలయం కూడా ఉంది. ఈ రెండు కలిపి ఒకే బ్లాగ్లో పెట్టేస్తాను. చక్కగా వచ్చేటప్పుడు ఈ రెండు ఒకేసారి దర్శించుకోండి. సో నేను ఇంక వెళ్ళే కొద్దీ నాకు సూరత్లో చాలా అద్భుతమైన ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో నేను వెళ్ళే కొద్దీ ఏవో ఒక దేవస్థానం కనిపిస్తూనే ఉన్నాయి దారి పొడుగున. సో చూడండి అక్కడ కూడా ఒక మందిరం అనేది ఉంది. దారి పొడుగున కూడా మనకి మందిరాలు అయితే ఉన్నాయి. సో ఇదిగోండి కాళీమాత దేవాలయం. అద్భుతం అండి. మొత్తం సూరత్ అంతా మీకు ఎవరు చూపించారో తెలియదు కానీ దారి పొడవును కూడా మనకు అద్భుతమైన దేవాలయం. చూడండి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో చాలా బ్యూటిఫుల్ దేవాలయం. చక్కగా ఈసారి వచ్చేటప్పుడు దర్శించుకోండి. ఆర్కిటెక్చర్ చూడండి. ఇది ఒక ఆర్కిటెక్చర్. మనకి మహాలక్ష్మి దేవాలయం దగ్గర మన కాళీమాత ఆలయం, అక్కడ కూడా మనకు ఒక మందిర్ అనేది ఉంది. ఆ మందిర్ దగ్గరికి అంటే మరి నాకు టైం అయిపోయింది. సో చక్కని వాతావరణం అండి, ప్లెజెంట్ఫుల్ అట్మాస్ఫియర్. ఈ కువాడ్ ఏరియాని అయితే ఈసారి సూరత్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇవన్నీ చెట్లు కూడా సపోటా చెట్లు, ఇవన్నీ మామిడి చెట్లు. సో నాకు టైం అనేది షార్ట్ అయ్యింది, కానీ ఆల్మోస్ట్ నేను చాలా బ్యూటిఫుల్ దేవాలయాలు అయితే నేను కవర్ చేశాను. సో ఇక్కడికి వస్తే మన గుంపుగా 3 దేవాలయాలు ఉంటాయి.
మహాలక్ష్మి దేవాలయం, కాళీమాత దేవాలయం, అదొక దేవాలయం. మరి ఇంకెందుకు అక్కడ వరకు వచ్చాను కాబట్టి అది చూసేసి బ్లాగ్ క్లోజ్ చేస్తాను. సో ఇదిగోండి, మీరు ఈ సైడ్ వస్తే మనకి బై అవుట్ రూమ్ నుండి బాగా కనిపిస్తుంది దేవాలయం. ఇదిగోండి ఇది కూడా మన కాళీమాత దేవాలయం. ఇక్కడ ఒక మందిరం ఉంది చూడండి. ఈ ఆర్కిటెక్చర్ అంతా గుజరాతీ ఆర్కిటెక్చర్ అంటే అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉంది కాబట్టి నేను వెళ్ళట్లేదండి. మరి ఇంకా ఇక్కడతో అంతం చేసేస్తున్నాను బ్లాగ్ని. మనకి కువాద్కి వచ్చేటప్పుడు అక్కడ మహాలక్ష్మి దేవాలయం తర్వాత మనకి కాళీమాత ఆలయం తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ మా మందిరం, 3 దేవాలయాలు కూడా ఒకేసారి మీరు వీక్షించుకోవచ్చు. నాకైతే టైం అనేది షార్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. సో సూరత్ ప్రయాణం అయితే పరిపూర్ణంగా అయితే పూర్తి చేసుకున్నాను అండి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. ఇక్కడ సూరత్ నుండి వదోదరా వెళ్తున్నాను. సో నాకు టైం అనేది లేదు. సో ఆల్రెడీ 9 అయిపోయింది, 10కి చెక్అవుట్. నేను బట్టలు పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి. సో కాళీమాత, ఓం నమః శివాయ, నెక్స్ట్ మహాలక్ష్మి దేవాలయం. ఇది చాలా అద్భుతమైన కట్టడి. సో చక్కగా వచ్చేటప్పుడు అయితే మీరు సూరత్లో 404 దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలు కవర్ చేయడం ఎవరి వల్ల కాదు. సో నేనైతే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కవర్ చేశాను. మీకు ఆ బ్లాగ్స్లో మీరు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో గుడ్ బై ఫ్రమ్ సూరత్ అండి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ బ్లాగ్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. మహాలక్ష్మి, మా అమ్మగారి పేరు.